మాట్లాడుతుండా అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు మళ్ళీ యాలో కొత్త డ్రామా లేపిండు ఏంది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మించిండ్రు చేతులల్ల పట్టుకున్నారు కాళ్ళల్ల మొక్కిర్రు ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక 6 గ్యారెంటీలు ఏమైనారా నాయన అంటే మొన్ననే ఎక్కినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు అప్పుడేమో మొదటి సంతకం తీర్థం అన్నారు ఇప్పుడు 100 రోజులైంది 5 నెలలకు వచ్చింది ఏమైనా నీ 6 గ్యారెంటీలను అడిగితే కొత్త నాటకం మొదలు పెట్టిండు దేవుని మీద ఒట్టు అంటుండు ఇప్పుడు 15 ఆగస్టుకి చేస్తా రాముల వారి మీద ఒట్టు అమ్మవారి మీద ఒట్టు మీద ఒట్టు పెడుతుండు మరి అప్పుడేమో నమ్మబలితివి మరి నీ శిక్ష ఇయ్యాలనా వద్దా ఇప్పుడు నువ్వు చేస్తావన్న మళ్ళా గ్యారెంటీ ఏంది బిడ్డ నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా ఇప్పుడు ఆనాడు 2 లక్షల రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను కుర్చీలో కూర్చోగానే రుణం మాఫీ చేస్తా అన్నాడు నమ్మి ఓట్లేస్తే 150 రోజులైనా ఒక్కరికన్నా రుణం మాఫీ అయిందా ఒక్కసారి ఏం చెప్పిండో చూపి తమ్మిజరా టీవీలో చూపి మా వాళ్ళకి యాద్ చేసినట్టయితే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అయిందా చెల్లె అందరూ ఎంబడే మా రైతన్నలు ఎవరికన్నా అయినాదే మరి కుల్లం కుల్ల 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేయండి కానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కయ్యండి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచారు అమలేటట్టు నేను చూస్తా అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు మహాలక్ష్మి రాగానే జీతం పడ్డట్టు 2500 ఇస్తా జర చూపితాం అది కూడా ఏ పాటి పడ్డాయో అడుగుదాం ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని పడ్డాయా ఈ ఆడబిడ్డ కన్నా 2500 పడ్డాయా చెల్లె